కృష్ణకుమార్ గురించి కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ ని చూస్తూ అతని పని అయిపోయింది అంటాడు రాఘవ్ బిల్లా. పూర్తి నిజం తెలియకుండా ముందే సెలబ్రేట్ చేసుకోవడం మంచిది కాదు అంటాడు నందకిషోర్. దాంతో రాఘవ్ బిల్లా అయోమయంలో పడ్డాడు. పూర్తి నిజమేంటి అని అనుమానంగా అడిగాడు రాఘవ్ బిల్లా. అదే ఇంకా తెలియాల్సి ఉంది రాజ్ని నేను పూర్తిగా నమ్మలేను. కృష్ణకుమార్ ఇల్లీగల్ దందాల గురించి ఎంక్వైరీ చేయమని కొంతమంది డిటెక్టివ్స్ ని హైర్ చేశాను అని చెప్పాడు నందకిషోర్. అయితే పూర్తి నిజమేంటో తెలిసే వరకు నేను కూడా ఈ విషయాన్ని నాన్నగారికి చెప్పను. ఎందుకంటే ఆయన కోపం గురించి తెలిసిందేగా. కృష్ణ పురాతన వస్తువులు తరలిస్తున్నాడు అని తెలిస్తే వాడిని నిలువున నరికేస్తాడు అని నిట్టూరుస్తూ అన్నాడు రాఘవ్ బిల్లా. అంతలోనే అతనికి ఏదో గుర్తుకు రావడంతో సీరియస్ గా మొహం పెట్టి నీకు సాగర్ గురించి తెలిసిందా అని అడిగాడు. నువ్వు ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు అని అయోమయంగా అడిగాడు నందకిషోర్. సాగర్ రీసెంట్ గానే ఫ్లేమ్సోల్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అవ్వడానికి ఒప్పుకున్నాడు. అతనికి ర్యాంక్ 2 అఫీషియల్ హోదా ఇస్తానని మహదేవ్ మాటిచ్చాడు కూడా అని వివరించాడు రాఘవ్ బిల్లా. అది వినగానే తన చెవులను తానే నమ్మలేనట్టుగా అయోమయంగా మొహం పెట్టాడు నందకిషోర్. క్షణంపాటు స్తబ్దుగా ఉండిపోయిన అతను నాకు తెలియకుండా ఇవన్నీ ఎప్పుడు జరిగాయి అని షాక్ నుండి తేరుకుంటూ అడిగాడు. ఇంకా అయిపోలేదు, ఇంకో ముఖ్యమైన విషయం కూడా ఉంది అని సీరియస్ గా చెప్పి నందకిషోర్ వైపు కళ్ళు చిట్లించి చూస్తూ ఉన్నాడు రాఘవ్ బిల్లా. ఇప్పటికే నా జీవితం రోజుకొక టర్న్ తీసుకుంటూ ఉంది. మళ్ళీ నీ సస్పెన్సులతో నన్ను చంపకు. నీ లోపల ఉన్నవన్నీ ఒకేసారి బయటపెట్టు అని దిగులుగా అడిగాడు నందకిషోర్. నిజానికి ఈ విషయాన్ని నీ దగ్గర దాచిపెట్టాలనుకున్నాను, కాని చెప్పక తప్పట్లేదు. క్లౌడ్ క్యాబినెట్ వాళ్ళు సాగర్ మీద హత్య ప్రయత్నం చేశారట. ఇక్కడ చాలా మంది అతన్ని చూసి ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్నారు. నెమ్మదిగా సాగర్ కూడా ఖమ్మంలో ఫేమస్ అయిపోతున్నాడు అని క్యాజువల్ గా అన్నాడు. అది వినగానే నందకిషోర్ ఆలోచనలో పడ్డాడు. సాగర్ ఇవన్నీ నా దగ్గర ఎందుకు దాస్తున్నాడు, నాకు తెలియకుండా ఇంకా ఏమేం చేస్తున్నాడు అని మనసులో అనుకుంటూ ఉన్నాడు. అంతలో అతని ఫోన్ రింగ్ అయింది. ఖమ్మంలో రీసెంట్ గా ఓపెన్ చేసిన విశ్వ ఆర్గనైజేషన్ బ్రాంచ్ కి ఏదో పెద్ద సమస్య వచ్చి పడింది. అదే సమయంలో నందకిషోర్ ఇంట్లో సాగర్ హెర్బ్స్ అన్నింటినీ మంటలో వేస్తూ ఉన్నాడు. గడిచిన గంటల్లో ఆ పిల్ ప్రిపేర్ చేయడానికి ట్రై చేసి సాగర్ 3 సార్లు విఫలమయ్యాడు. పవర్ పిల్స్ తయారు చేయడంలో సాగర్ కి సాటి ఎవరూ లేకపోయినప్పటికీ స్పిరిట్ క్లెన్సింగ్ పిల్ తయారు చేయడంలో అతనికి ఛాలెంజింగ్ గానే ఉంది. అంతలో రూమ్ బయట 2 వ్యక్తులు గట్టిగా కేకలు వేయడం సాగర్ విన్నాడు. ఆ గొంతులు విన్న వెంటనే అది అనిరుద్ ఇంకా శోభది అని సాగర్ గ్రహించాడు. నన్ను అడ్డుకోవడానికి నువ్వెవడ్రా అని అనిరుద్ అరవగానే, సార్ ఎవరిని లోపలికి పంపించొద్దని స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చారు, ప్లీజ్ కొంచెం సేపు వెయిట్ చేయండి అని వీలైనంత మృదువుగా చెప్పాడు ఒక సర్వెంట్. ఆ మాటలు విని అనిరుద్ కోపంతో మండిపడ్డాడు. ఏంటి ఇంకా వెయిట్ చేయాలా? సాగర్ మమ్మల్ని 2 గంటల నుంచి వెయిట్ చేయించాడు. ఇంక నా వల్ల కాదు. ముందు మీరు అడ్డు తప్పుకోండి. మీ సార్ ఏం పిల్స్ తయారు చేస్తున్నారో నేను ఒకసారి వెళ్లి చూస్తాను అని ఆవేశంగా అరిచాడు అనిరుద్. శోభ కూడా అనిరుద్ కి వంత పాడుతూ, అనిరుద్ చెప్పింది నిజమే, మమ్మల్ని ఇలా ఎంతసేపు వెయిట్ చేస్తారు? అయినా సాగర్ కి భయపడాల్సిన అవసరం మాకు లేదు. ముందు మీరు అడ్డు తప్పుకోండి అని విసుగ్గా చెప్పింది. శోభ అప్పుడే హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుంటుంది. అనిరుద్ వచ్చాడని తెలియడంతో అతనితో పాటు వచ్చింది. కాని సాగర్ రజనీ కోసం పిల్స్ చేస్తున్నాడు అని తెలియక అతను కావాలనే అనిరుద్ ని అవాయిడ్ చేస్తున్నాడు అనుకొని ఆమె మండిపడుతూ ఉంది. అనిరుద్ కి సహనం నశించి కాలితో బలంగా గది తలుపులు తన్నాడు. ఎంతో కాన్సంట్రేషన్ తో వర్క్ చేస్తున్న సాగర్ ఆ చప్పుడుకి ఒక్కసారిగా డిస్టర్బ్ అయ్యాడు. దాంతో అతని చేతిలో ఉన్న హెర్బ్స్ ని పక్కన పెట్టేశాడు. సాగర్ లోపల ఏం చేస్తున్నావ్ అని తలుపులు గట్టిగా బాదుతూ అడిగాడు అనిరుద్. నాకు నిన్ను కలవడం ఇష్టం లేదు అనిరుద్ అని విసుగ్గా చెప్తూ డోర్ తెరిచి అక్కడున్న సర్వెంట్స్ వైపు కోపంగా చూశాడు సాగర్. అతని కోపం చూసి సర్వెంట్స్ వెన్నులో వణుకు పుట్టింది. వెంటనే తలలు కిందికి దించి, మమ్మల్ని క్షమించండి సాగర్ బాబు, మేము ఎంత చెప్తున్నా వినకుండా అనిరుద్ సార్, శోభా మేడం తలుపులు కొట్టారు అని భయంగా చెబుతూ మోకరిల్లారు. వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకున్న సాగర్ కోపంగా అనిరుద్ వైపుకు తిరిగి, నువ్విక్కడ ఏం చేస్తున్నావ్? ముందు ఇక్కడ నుండి బయటకు వెళ్ళు అని చిరాకు పడ్డాడు. కాని అనిరుద్ అదేమీ పట్టించుకోకుండా, సాగర్ నువ్వు గన్ మెడిసిన్ తీసుకున్నావా అని ఆశ్చర్యపోతూ అడిగాడు. శోభ మాత్రం అతని మాటలను తీసుకోలేకపోయింది. ఇది మా ఇల్లు, బయటకు వెళ్లమని చెప్పడానికి నువ్వెవరు? అయినా ఇక్కడ నీ మాట వినేవాళ్లు ఎవరు లేరు అని ఆవేశంగా చెప్పింది. సాగర్ అసహనంగా వాళ్ళ వైపుకు తిరిగి, ఇక్కడి నుంచి వెళ్లమని చెప్తుంటే వెళ్లకుండా ఇంకా ఎందుకు వాదిస్తున్నారు? ఒకసారి చెప్తే అర్థం కాదా? మీరు నిజంగానే మూర్ఖులు అని విసుక్కున్నాడు. మేమెందుకు వెళ్ళాలి? ఇది మా ఇల్లు అని నడుం మీద చేతులు పెట్టుకుని ఆవేశంగా
సాగర్ వైపు చూస్తూ అడిగింది శోభ. ఆమె మాటలు పట్టించుకోకుండా వెనక్కి తిరిగి స్టవ్ వైపు చూశాడు సాగర్. ఆ తర్వాత వాళ్ళందర్నీ ఉద్దేశిస్తూ, నిజమే, నేను మీకు చెప్పేటంతటి వాడిని కాదు, మీ తిప్పలేవో మీరు పడండి అని చెప్పి హడావుడిగా అక్కడి నుంచి బయటకి వెళ్లిపోయాడు. అతని తీరు చూసి శోభ ఆశ్చర్యపోయింది. ఏంటి, ఈ సాగర్ ఇవాళ వాదించకుండా వెళ్లిపోయాడు అని అనుమానంగా అడిగింది. ఆ సాగర్ పెద్ద అబద్ధాల కోరు అని విసుక్కున్నాడు అనిరుద్. ఏమైంది అనిరుద్, ఎందుకలా అంటున్నావ్ అంటూ అనుమానం వ్యక్తం చేసింది శోభ. వీళ్లు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా రూమ్ లోపల పరిస్థితి వికటించింది. రెడ్ స్టవ్ దగ్గర ఏదో కాలిపోతుంది. ఆ చుట్టుపక్కల చిన్నగా క్రాక్స్ కూడా వచ్చాయి. కొద్దిసేపటికే లోపలి నుంచి వేడి గాలులు వీచాయి. వేడిసేగ తన ముఖానికి తాకిన వెంటనే ఇది పేలబోతుంది, త్వరగా ఇక్కడ్నుంచి బయటపడాలి అని కంగారుగా అరిచాడు అనిరుద్. ఆ వెంటనే భయంగా శోభ చేతిని పట్టుకొని అక్కడి నుంచి పరిగెత్తబోయాడు. కాని ఇంతలోనే అతను అడుగు ముందుకు వేయకముందే నందకిషోర్ మ్యాన్షన్ మొత్తం పెద్ద చప్పుడు వినిపించింది. అక్కడ భారీ పేలుడు సంభవించింది. ఆ మంటలకి ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ దూరంగా ఎగిరిపడ్డారు. అక్కడున్న ఎవరూ ప్రాణాపాయ స్థితిలో లేరు. కాని అందరికీ పేలుడు వల్ల తీవ్ర గాయాలయ్యాయి. నందకిషోర్ ఇంట్లోని 3వ అంతస్తు మొత్తం ఆ పేలుడు వల్ల చిన్నాభిన్నం అయిపోయింది. ఏంటా శబ్దం, ఏమైంది, భూకంపమొచ్చిందా, ఈ శబ్దం ఎక్కడ్నుంచొచ్చింది అని ఆ శబ్దం విన్న జనాలు రకరకాలుగా చర్చించుకున్నారు. నందకిషోర్ ఇంట్లోని పనివాళ్లు చిన్నాభిన్నం అయిపోయిన 3వ అంతస్తుని చూసి భయంతో ఒక్కసారిగా స్తంభించిపోయారు. ఆ ప్రదేశం చుట్టూ దుమ్ము ధూళి అలుముకుంది. ఇంకా అక్కడక్కడ మంటలు మండుతూ ఉన్నాయి. ఆ ఇల్లు మొత్తం పొగతో నిండిపోయింది. అదంతా చూసి సాగర్ ఒక నిట్టూర్పు విడిచి, కరెక్ట్ టైంకి నేను బయటపడ్డాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ పాటికి ఏమైపోయేవాడినో అని అనుకున్నాడు. సాగర్ ముందుగానే హెర్బ్స్ అన్నింటినీ భద్రపరచగలిగాడు. అదృష్టం కొద్దీ రజనీ కోసం పిల్స్ ని తయారు చేయడానికి హెర్బ్స్ అన్ని సేఫ్ గానే ఉన్నాయి, లేకపోతే చాలా ఇబ్బంది అయ్యేది అని కొంచెం రిలాక్స్డ్ గా ఫీల్ అవుతూ ఊపిరి పీల్చుకున్నాడు. అతనికి వెంటనే అనిరుద్ శోభ గుర్తుకు రావడంతో అక్కడి నుంచి వెళ్లమని చిలకకి చెప్పినట్టు చెప్పాను. వింటేనే కదా, ఇది మా ఇల్లు, మేమెందుకు వెళ్ళాలి, నువ్వే వెళ్ళు అన్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఏంటో అని మనసులోనే దిగులు పడ్డాడు సాగర్. ఆలస్యం చేయకుండా ఆ పేలుడు సంభవించిన స్థలానికి వెళ్లి వాళ్ళ కోసం చూశాడు. ఆ ప్రదేశమంతా దుమ్ము ధూళి పొగతో నిండిపోవడం వల్ల అతనికేమీ స్పష్టంగా కనిపించలేదు. అంతా సద్దుమణగడానికి దగ్గర పావుగంట సమయం పట్టింది. సాగర్ ఆ పొగలో తన చేతిని కదుపుతూ చుట్టూ ఉన్న ప్రదేశాన్ని పరీక్షగా చూశాడు. ఇంతలో అతనికి ఎవరో గట్టిగా దగ్గిన చప్పుడు వినిపించింది. కాసేపటికి ఆ దగ్గు మరింత గట్టిగా వినిపించడంతో, భగవంతుడా, వీళ్ళంతా క్షేమంగానే ఉన్నారు అని వేగం పెంచి ఆ దగ్గు వచ్చిన వైపుకి అడుగు వేశాడు. కాసేపటికి ఆ ప్రదేశంలో అలుముకున్న పొగ అంతా తొలగిపోయింది. అక్కడ పేలుడు వల్ల మాడిపోయిన మసాలా దోశలా ఉన్న వాళ్ళ అవతారం చూసి సాగర్ నవ్వు ఆపుకోలేకపోయాడు. అప్పటిదాకా ఎంతో స్టైలిష్ గా ఉన్న వాళ్ళు ఒక్కసారిగా అమెజాన్ ఫారెస్ట్ నుంచి వచ్చిన వింత జీవుల్లాగా మారిపోయారు. వాళ్ళ ముఖాలన్నీ బ్లాక్ పెయింట్ వేసినట్టు నల్లటి మసితో నిండిపోయాయి. బట్టలు మొత్తం చిరిగిపోయి బికారుల కంటే కూడా చాలా దయనీయ పరిస్థితిలో కనిపించారు. మీరు బానే ఉన్నారు కదా అని బలవంతంగా వస్తున్న నవ్వుని ఆపుకుంటూ అడిగాడు సాగర్. అతని మాటలు విని స్పృహలోకి వచ్చింది శోభ. ఆమె ముఖం ఎర్రగా కందిపోయింది. ఆమె కళ్ళలో నుంచి కన్నీళ్లు ఆగట్లేదు. ఇలాంటి ఒక భయంకరమైన పేలుడిని చూడడం ఆమెకు ఇదే మొదటిసారి. ఇదంతా ఈ సాగర్ వల్లే జరిగింది అని మనసులో అతన్ని తిట్టుకుంది శోభ. మరోవైపు అనిరుద్కి రక్తం మరిగిపోతుంది. అది పేలిపోతుందని నీకు ముందే తెలుసు కదా, అయినా మాకెందుకు చెప్పలేదు అని నోటి నుంచి రక్తం ఉమ్మేస్తూ సాగర్ వైపు చూసి కోపంతో గట్టిగా అరిచాడు. నిజానికి పేలుడు సంభవించిన సమయంలో సాగర్ అక్కడున్న వాళ్ళందరినీ రక్షించడానికి తన శరీరంలోని శక్తిని మొత్తాన్ని ఉపయోగించాడు. అందుకే వాళ్ళు చిన్న చిన్న గాయాలతో బయటపడగలిగారు. శోభ, అనిరుద్ కూడా అతనితో వాదిస్తున్నప్పుడు అతని శరీరంలో కలుగుతున్న మార్పులని గమనించలేదు. ఒకవేళ వాళ్ళు గమనించి ఉంటే ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టి ఉండేవాళ్ళు. అనిరుద్ ఆవేశం చూసి తనలో తానే నవ్వుకున్నాడు సాగర్. వెంటనే అమాయకంగా ముఖం పెట్టి బుర్ర గోక్కుంటూ అక్కడి నుంచి వెళ్లిపోమ్మని నేను మీకు ముందే చెప్పాను కదా, కానీ మీరు నన్నే వెళ్లిపోమ్మన్నారు. మీ మాటకి నేను ఎలా ఎదురు చెప్పగలను అని బుద్ధిమంతుడిలా సమాధానమిచ్చాడు. సాగర్ యాక్టింగ్ స్కిల్స్ చూసి అనిరుద్కి కోపం మరింత పెరిగిపోయింది. అంటే ఏంటి నీ ఉద్దేశం, తప్పంతా మాదే అంటావా అని కసురుకున్నాడు. శోభ మాత్రం వెక్కిళ్లు పెట్టి ఏడుస్తుంది. నీ సంగతి మా నాన్నగారికి చెప్తాను. నువ్వు చేసిన ఘనకార్యం తెలిస్తే ఆయన నిన్ను అస్సలు క్షమించరు. నిన్ను వెంటనే ఇంట్లో నుంచి తరిమేస్తారు అని కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది.
సాగర్ ఆమె మాటలను పెద్దగా పట్టించుకోకుండా, ముందు మీ ఇద్దరూ స్నానం చేసి ఫ్రెష్ అవ్వండి, వెళ్లి డాక్టర్ని కన్సల్ట్ అయితే మంచిది. ఇంటర్నల్ గాయాలయ్యే అవకాశం ఉంది, వాటిని నెగ్లెక్ట్ చేయడం మంచిది కాదు. ఒకవేళ హాస్పిటల్కి వెళ్లలేకపోతే డాక్టర్నే ఇంటికి పిలిపిద్దాం అని చెప్పాడు. అక్కడే ఉన్న సర్వెంట్స్ వైపు చూసి, మీరంతా కిందికి వెళ్ళండి, మీ గాయాలన్నీ కూడా చెక్ చేసి వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి సాగర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తమ విషయంలో సాగర్ ఎంతో శ్రద్ధ చూపించడం చూసి సర్వెంట్స్ అంతా కూడా అతనికి మనసులోనే ధన్యవాదాలు చెప్పుకున్నారు. సాగర్ ఆమె మాటలను పట్టించుకోకుండా వెళ్లిపోవడం చూసి శోభ భరించలేకపోయింది. ఆమె మరింత గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. మరోపక్క అదే సమయంలో ఖమ్మంలోని విశ్వ బ్రాంచ్ కన్స్ట్రక్షన్స్ ప్లేస్ లో విశ్వ ఆర్గనైజేషన్ మెంబర్స్ ని ప్రజలు చుట్టుముట్టారు. కర్ణ గ్యాంగ్ ని మాకప్పగించి తీరాలి అని అక్కడ ఉన్న ప్రజలు ఏకకంఠంతో చెప్పారు. సాగర్ గారికి అలాగే విశ్వ ఆర్గనైజేషన్ కి మేము ఎప్పుడూ సపోర్ట్ గా ఉంటాము, కానీ కర్ణ గ్యాంగ్ ని మాత్రం మేము సపోర్ట్ చేయలేము అని ఒక పెద్దాయన అన్నాడు. మీరు కనుక వాళ్ళని అప్పగించకపోతే వెంటనే ఈ బిజినెస్ వరల్డ్ నుంచి తప్పుకోండి అని ఆ గుంపులో నుండి మరో వ్యక్తి ఆవేశంగా అరిచాడు. ఖమ్మంలోని ప్రజలందరినీ ఎవరు ఉసిగొలిపారో తెలియదు, కానీ కేవలం 1 గంట సమయంలోనే చాలా మంది గుంపులు గుంపులుగా విశ్వ ఆర్గనైజేషన్ కన్స్ట్రక్షన్ సైట్ కి చేరుకున్నారు. కర్ణ గ్యాంగ్ ని అప్పగించమని ఆవేశంతో నినాదాలు చేశారు. పంచభూతాలు కర్ణ గ్యాంగ్ ని అక్కడి ప్రజల నుంచి రక్షించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అప్పుడే నందకిషోర్ రాఘవ్ బిల్లాతో కలిసి విశ్వ ఆర్గనైజేషన్ కన్స్ట్రక్షన్ సైట్ కి చేరుకున్నాడు. వాళ్ళని చూసిన వెంటనే ప్రజలందరూ కూడా నినాదాలు చేయడం ఆపేశారు. నందకిషోర్ హుందాగా ప్రజల దగ్గరికి వచ్చి, ఎందుకు మీరు లేనిపోని ఆవేశాలకి లోనై ఇలా గుంపులుగా చేరి సమస్యను సృష్టిస్తున్నారు? ఇలా అందరూ కలిసి గోల చేయడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి అని గంభీరంగా చెప్పాడు. నందకిషోర్ గారు, మీరే మాకు న్యాయం చేయాలి, మాకు న్యాయం కావాలి అని ప్రజలందరూ ముక్త కంఠంతో చెప్పారు. నందకిషోర్ ప్రజలు కోరిన న్యాయం చేస్తాడా? కర్ణ గ్యాంగ్ ని ప్రజలకు అప్పగిస్తాడా లేక రక్షిస్తాడా? సాగర్ మీద కోపంతో శోభ, అనిరుద్ ఏం చేయబోతున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.